హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు అన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు ఒక ఇన్స్టెంట్ పచ్చడి అండి, బూడిద గుమ్మడికాయతో పచ్చడి తయారు చేసే విధానాన్ని చూద్దామండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఎవరైతే నా వీడియోని చూస్తున్నారో నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద నా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. బూడిద గుమ్మడికాయ, ఒక ఉల్లిపాయ, ఉల్లిపాయల్ని గుమ్మడికాయని ఇలా ముక్కలు కోసుకోవాలి. ఇందులో ఉప్పు, 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఆవు పొడి, బాగా కలుపుకోవాలి. కడాయిలో ఇలా కొంచెం నూనె పోసుకోవాలండి, తాలింపు కోసం, పచ్చడి తాలింపు కోసం. నేను ఆవాల నూనె వాడుతున్నాను ఇక్కడ, ఫ్లేవర్ బాగుంటుంది. నూనె వేడయ్యాక ఇందులో ఆవాలు, కొద్దిగా మెంతులు అండి, ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు, కొద్దిగా హింగు అండి, హింగు వేసుకోవాలి. తాలింపు చిట్టుపట్టు ఆడేది వరకు ఉంచాలి. తాలింపు చల్లారిపోయింది. ఇప్పుడు ఇది తాలింపుని పచ్చడిలో తిరగమూత వేసుకోవాలి. పచ్చడిలో వేసి కలుపుకోవాలి. తాలింపు ఇలా కలుపుకోవాలి. దీన్ని ఒక 2 గంటలు వదిలేస్తే పచ్చడి మనం తినడానికి రెడీ అయిపోద్ది. ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల వరకు నిలువ ఉంటుంది. చేసే విధానాన్ని చూసారు కదండి. ఈ పచ్చడి మీకు ఎవరికైనా చెప్తేనే కానీ తెలియదు ఇది బూడిద గుమ్మడికాయతో చేసిన పచ్చడి. పచ్చడి మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. టేస్ట్ ఎలా ఉన్నది అన్నది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.